హలో, నా పేరు శ్రీనివాస్. నేను ఒక క్యాన్సర్ పేషెంట్ని. ఇంతకుముందుకు చేసిన వీడియోలలో కూడా నా క్యాన్సర్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్తూ వచ్చాను కదా. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కింద, వీడియో కింద. సో థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్ గైస్ అందరికీ. ఫైనల్గా నాకు కొలనోస్కోపీ రిపోర్ట్ వచ్చింది. మే 2వ తారీఖున వచ్చింది. మేము 3వ తారీఖున హాస్పిటల్కి వెళ్ళాము, బసవతారకం. సో వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు రిపోర్ట్ చూశారు. రిపోర్ట్ చూసి క్యాన్సర్ అనే చెప్పారు. సో అంటే ఎందుకంటున్నా అంటే మామూలుగా పైల్ సర్జరీ చేసేటప్పుడు ఒక శాంపిల్ తీశారని చెప్పాను కదా, ఆ శాంపిల్ మళ్ళీ బసవతారకంలో కూడా ఇచ్చాను ఇంతకుముందు, కొలనోస్కోపీ కంటే ముందు. సో వాళ్ళు చూసి ఫస్ట్ ఏమన్నారు, ఆ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే ప్రీ క్యాన్సర్ అన్నాడు. అంటే ముందు క్యాన్సర్ వచ్చే సిమ్టమ్ లాగా ఉంది, నాకు కొంచెం డౌట్ ఉంది ఇది క్యాన్సర్ కాదు, ఒకసారి మళ్ళీ టెస్ట్ చేద్దామని కొలనోస్కోపీ చేయించి శాంపిల్ పంపించారని చెప్పాను కదా. సో ఆ శాంపిల్లో క్యాన్సర్ అయినా వచ్చింది, ప్లస్ కొలనోస్కోపీలో కూడా అది క్యాన్సర్ ట్యూమర్ అనే వచ్చింది శాంపిల్లో. సో అది రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వెళ్ళి డాక్టర్ గారు చెప్పిన తర్వాత ట్రీట్మెంట్ అడిగాము. సో అంటే డాక్టర్ గారు ఇంకా కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారు ఆ రోజే. చెప్పేశారు, ఇది బాబు మీకు మామూలుగా 90-80% కదా, 100% మీకు పర్మనెంట్ బ్యాగ్ వేయాల్సి వస్తుంది, ఇంకా వేరే ఆప్షన్ లేదు అని అన్నారు. సో ఇంకా వేరే చేసేది ఏం లేదు. చాలా డౌట్స్ వచ్చాయి మాకు, అడిగేసాం డాక్టర్ గారిని కూడా. ఆ రోజు చాలా డౌట్లు అడిగాం కౌన్సిలింగ్లో. అంటే పేగు బయట ఉంటే పెయిన్ ఉంటుందా, లేకపోతే అదే టచ్ అయినప్పుడు, లేకపోతే మామూలుగా మనం అన్ని పనులు చేసుకోగలుగుతామా లేదా, బ్యాగ్ ఎట్లా చేంజ్ చేసుకుంటారు, ఎవ్రీ టైం హాస్పిటల్కి రావాలా, వాటిని ఎక్కడ కొనాలి, ఏంటి లైఫ్ తర్వాత ఎట్లా ఉంటుంది, అంటే లైఫ్ స్పాన్ తగ్గుతుందా వీటి వల్ల అని, అలాంటి డౌట్లన్నీ అడిగాము. సో డాక్టర్ గారు ఒకటే చెప్పారు, బాబు ఒకటి నేను గ్యారంటీ అన్నిటికీ ఇవ్వను, బట్ బ్యాగ్ వాడడం వల్ల కొన్ని రోజులకి నీకు అలవాటు అయిపోద్ది, పెద్దగా ఇబ్బంది అనిపించదు, నార్మల్ లైఫ్ లాగానే లీడ్ చేస్తావు, సో అంత పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పారు. కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చారు. సో మేము కూడా డిసైడ్ అయిపోయాము, ఇంకా ట్రీట్మెంట్కి ఇంకా వేరే చాయిస్ లేదు కదా. సో డాక్టర్ గారిని ట్రీట్మెంట్ అడిగాము. ఫర్దర్గా ప్రాసెస్ ఏంటంటే చెప్పారు, స్టెప్ బై స్టెప్ చెప్పారు. దానికి 2-3 టైప్స్ ట్రీట్మెంట్లు ఉంటాయి. ఫస్ట్ రేడియేషన్ చేయాలి. రేడియేషన్ అంటే కరెంట్ అంటారు. అంటే కరెంటు మామూలుగా కొందరికి కరెంట్ అంటుంటారు కదా ఊళ్ళో, అది అంటే దాన్ని తెలియని వాళ్ళు అట్లా అంటారు. అది రేడియేషన్ ఒక మిషన్లో పంపించి లేజర్ లైట్స్ అవి లోపలికి వెళ్ళి క్యాన్సర్ గడ్డని తగ్గిస్తాయి అన్నట్టు. సో అంటే రేడియేషన్ గురించి మీకు చెప్తాను, నాకు అప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటని కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో రేడియేషన్ తర్వాత కీమోథెరపీ ఉంటుంది బాబు. కీమోథెరపీ ఒక 4 కీమోస్ ఇచ్చిన తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ సర్జరీ చేసి, సర్జరీ తర్వాత కూడా మీకు కీమోలు ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నారు. అంటే మళ్ళీ ఫర్దర్గా క్యాన్సర్ రాకుండా ఇంకేమైనా బాడీలో ఉంటే పోవడానికి. సో అది కీమోథెరపీలు కూడా ఎట్లా చేస్తారో కూడా చెప్తాను. అప్పుడు మామూలుగా అది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో ఇట్లా వచ్చింది. ఈ ఫైల్ని మేము ఫర్దర్ వేరే డాక్టర్కి చెప్తాం. అంటే ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క డాక్టర్ ఉంటారు. కీమోథెరపీకి సపరేటు, రేడియేషన్కి సపరేటు. సో మళ్ళీ వీళ్ళు మెయిన్ సర్జరీ చేసేవాళ్ళు. సో ఇవి దేనికి వాళ్ళు ఉంటారు. ఫస్ట్ రేడియేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. సరే రేడియేషన్ చేయించుకుంటాము, వెళ్దాంలే అని చెప్పేసి వెళ్తే వాళ్ళు ఆ రోజు అపాయింట్మెంట్ దొరకలేదు, ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మామూలుగా లేదు, ఇది ఇంట్లో చెప్పేసాము. అంటే మా ఇంట్లో అప్పటికి మా అమ్మకి ఇంకా కన్ఫర్మేషన్ అప్పుడిప్పుడే ఇస్తున్నారు, మా అన్న కొద్దిగా చెప్తున్నాడంట. సో అమ్మతో నేను ఇంకా అప్పటికి డైరెక్ట్గా మాట్లాడలేదు. ఇంకా మైండ్ అంతా చేంజ్ చేసుకుంటున్నాను అప్పుడప్పుడే. ఇక అది ట్రీట్మెంట్ అంతా కన్ఫర్మేషన్ అయిందంటే మామూలుగా వేరే హాస్పిటల్ కూడా మళ్ళీ మన సెకండ్ ఒపీనియన్స్కి వెళ్ళాం. ఇక్కడ సర్జన్స్ యశోదలో చేసిన వాళ్ళే డాక్టర్స్ కానీ, వేరే కిమ్స్లో చేసిన డాక్టర్స్, అంటే కొన్ని డాక్టర్స్ని సజెషన్ తీసుకున్నాం. మా డైరెక్టర్ సార్ ఉంటారు, అంటే మేము వర్క్ చేసే కంపెనీలో వాళ్ళ బ్రదర్ కూడా యూఎస్లో ఆంకాలజీ స్పెషలిస్టు, ఆయనకు కూడా రిపోర్ట్స్ పంపించాం. సో ఎక్కడ అడిగినా కూడా నీకు వేరే ఆప్షన్ లేదు, కంపల్సరీ బ్యాగ్ పెట్టాల్సిందే. సో నువ్వు ఎంత పెద్ద హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళినా నీకు ఏం చేయలేవు, అంతే ట్రీట్మెంట్ అన్నారు. సో ఇంకా మనం ఏదైతే ఏముంది, సో అది ట్రీట్మెంట్ ఒకటే అన్నప్పుడు అనుకున్నాను. నాకు కాకపోతే ఫస్ట్ కొద్దిగా
బ్యాగ్ పెట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకు సంవత్సరం 2 సంవత్సరాలు బ్రతికినా సరిపోద్దులే అని అనుకున్నాను, కానీ పాప గురించి ఫ్యామిలీ గురించి తప్పదు కదా. సో అట్లా మైండ్ చేంజ్ చేసుకున్నాను, ట్రీట్మెంట్కి రెడీ అయ్యాను. సో ఇట్లా రెడీ అవుతున్నప్పుడు డౌట్ వచ్చి నాకు డాక్టర్గా చెప్పినవన్నీ ఇంకా మైండ్లో తిరుగుతుంది. అంటే ఏంటి రేడియేషన్, ఏంటి కీమో, ఏంటి తర్వాత సర్జరీ, ఏంటి సర్జరీ అంటే ఎట్లా చేస్తారు, బ్యాగ్ ఎట్లా వేస్తారు, అట్లాంటివన్నీ మన యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తూ కూర్చున్నాను ఒక 2 రోజులు. సెర్చ్ చేస్తుంటే ఏదేదో వస్తున్నాయి. అంటే కొన్ని అంటే మామూలుగా వాళ్ళు చెప్పే స్టేజెస్ అన్నీ చెప్తుంటారు. 3rd స్టేజ్కి ఇట్లా అవి ఇట్లా, రేడియేషన్లో ఇట్లా ప్రాబ్లం ఉంటుంది, కీమోలో ఇంత ప్రాబ్లమ్స్ ఉంటాయి, కీమోలో కొందరు చనిపోయిన వాళ్ళు ఉంటారు, అవి ఇవి చెప్పి నాకు కొంచెం మైండ్ అంతా ఆఫ్ అయిపోయింది. ఏంట్రా బాబు ఈ ట్రీట్మెంట్ ఏంటి, ఈ బాధలు ఏంటి అని. బట్ అది సో ఫైనల్గా తప్పదు కదా, సో ప్రిపేర్ అయ్యాను. ఆపేసాను ఇంకా అది గూగుల్ సెర్చ్ చేయడం ఆపేసాను. దానివల్ల ఇంకా మెంటల్ టెన్షన్. అది ఎవరైనా సరే మామూలుగా వచ్చిన ప్రాబ్లమ్ని గూగుల్ చేయడం మహా దరిద్రం, నిజం చెప్తున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకోవడాలి తప్ప గూగుల్లో సెర్చ్ చేసేంత ధైర్యం అది అలాంటి పనులు అయితే చేయొద్దు. సో అయిపోయింది. ఇంకా మైండ్ని ఎట్లా నేను చేంజ్ చేసుకున్నానంటే, డాక్టర్ గారు రిపోర్ట్స్ చూసి ఇట్లా బ్యాగ్ వేసుకోవాలి పర్మనెంట్ అది అన్న తర్వాత జీవితం మీద కంప్లీట్గా హోప్స్ పోయినాయి. అది బతకాలని ఆశ 10% కూడా లేకుండే. చనిపోవడం అంటే ట్రీట్మెంట్ని ఇంకా నాకు తీసుకోవడం ఇష్టం లేకుండే. 2 సంవత్సరాలు పర్వాలేదు అని అట్లా ఆ మైండ్ అనుకుంటున్న టైంకి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత డాడీకి నా కోసం మా పాప ఎదురు చూస్తుంది. పాప ఎదురు చూస్తూ డాడీ వచ్చినామని అనగానే తను ఎత్తుకోగానే నాకు ఏడుపు వచ్చింది, కళ్ళల్లో నీళ్ళు తిరిగినవి. తన కోసమైనా బ్రతకాలని ఆ రోజు కొంచెం మైండ్ని చేంజ్ చేసుకున్నా. సో ఏమవుతుంది ఈరోజు అంటే కొంచెం ముందు వరకు నేను చావు వరకు వెళ్దాం అనుకున్నా. సో ఈరోజు పాప కోసం బ్రతకాలనుకుంటున్నా. చావు వరకు వెళ్ళాలనుకున్నప్పుడు బ్రతకడానికి చేసే ప్రయత్నం చిన్నదే అనిపించింది. సో అట్లా మైండ్ని కన్వర్ట్ చేసుకొని అట్లీస్ట్ తన కోసమైనా ప్రాణాలు ఉంటే మనం ఫర్దర్గా ఏదైనా ఉంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ట్రీట్మెంట్కి రెడీ అయినా. చావు కానీ నేను కానీ ఏదో ఒకటి గెలవాలి అని మైండ్ని ఫిక్స్ చేసుకున్నా ఈ ఎదురీతలో. సో చెప్తున్నాను, చావుని ఓడించి ధైర్యంగా ఈరోజు బ్రతికి మేము ముందుకు వచ్చాను. సో ఈ కంప్లీట్ ప్రాసెస్లో నేను ఎన్నిసార్లు డెత్ వరకు వెళ్ళొచ్చాను మీకు చెప్పలేను. ఇంచుమించు 3-4 టైమ్స్ డెత్ వరకు వెళ్ళొచ్చాను. అంటే అంత పెయిన్స్ కొన్ని పెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అవి కూడా మీకు ఫర్దర్గా షేర్ చేస్తాను. ఈ వీడియోలో ఇంతే గాయ్స్. మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి రేడియేషన్కి సంబంధించిన డీటెయిల్స్ షేర్ చేస్తాను. రేడియేషన్లో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి. రేడియేషన్ అంటే కొంచెం భయం ఉంటుంది కదా, దాని గురించి డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను. తర్వాత కీమోథెరపీ నెక్స్ట్ వీడియోలన్నీ మీకు కంప్లీట్గా చెప్తాను. సో థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్ గైస్. నేను మీ శ్రీనివాస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ మై ఛానల్. Bye bye.